సార్ ఆరు కృష్ణయ్య గారు బీసీ కులగణన కావాలి అప్పటిదాకా ఎలక్షన్ పెట్టొద్దు అంటారు అన్నాడు. మళ్ళీ ఇంకెవరు ఎస్సీల దాంట్లో కూడా కులగణన అయ్యేదాకా ఎలక్షన్లు పెట్టొద్దు అన్నారు. మళ్ళీ కులగణన అంటే ఏంది సార్? అది కులగణన అంటే నీకు ఓ పేపర్ ఇచ్చిర్రు అంటే ఇచ్చిరేడా వాళ్ళు రాసుకపోయేటోళ్ళు ఏం చేస్తారు సార్ అంటే నీకు కారు ఉన్నదా, నీకు బైక్ ఉన్నదా, నీకు 4 ఇండ్లు ఉన్నాయా, నీకు 10 ఇండ్లు ఉన్నాయా, నీకు 10 ప్లాట్లు ఉన్నాయా, ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ ఎందుకు సార్? మేము భూములు అమ్ముకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంత భూమి ఉంటున్నా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ రైతు బంధు లేకపోయి, రైతు బీమా లేకపోయి, ఇవ్వడానికి చేస్తే 5 లక్షలు లేకపోయి, మళ్ళీ ఇప్పుడు నీకు బీసీ కులగణన అన్నప్పుడు ఒకటే ఉండే బీసీ కులగణన అన్నప్పుడు టిక్ పెట్టుకోవాలి. ఎస్సీ కులగణన అన్నప్పుడు ఎస్సీ నువ్వు ఎస్సీ మాదిగనా అని టిక్ పెట్టుకోవాలి. నువ్వు బీసీ అంటే టిక్ పెట్టుకోవాలి. ఈ 12 ఎందుకు రాసిచ్చినావు సార్? నువ్వు 12 గల ఎందుకు రాసిచ్చినావు నువ్వు? 12 దేని గురించి? వాని మీద వీరి మీద ట్యాక్స్లు వేసా, మా పబ్లిక్ మీద ట్యాక్స్ వేసాను కాను రాసిచ్చింది పబ్లిక్ మీద బతుకుతారు సార్. అంతే సార్. కాంతకుమారి మేడం, మీరు ఏం చేస్తుంటారండి? స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాం. మీ విలేజ్ మేడం? మాది చిటుకులేనండి. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో సంవత్సరం అవుతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది మేడం? మాకైతే ఏం రాలేదండి, ఇంతవరకు అయితే ఏం లేదు. అంటే గడిచిన 1 yearలో వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు. ఇప్పుడు గ్యాస్ అయితే తక్కువ అయినా అంటున్నారు, ఇంకా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది అందరికీ. అలా ముఖ్యంగా పేదవాళ్ళకి న్యాయం కావాలని చెప్పేసి న్యాయకూర్చాలని 6 గ్యారెంటీలు పెట్టింది. ఆ 6 గ్యారెంటీలలో ఒక బస్ ఫ్రీ ఒకటే అమల్లోకి వచ్చింది. అవును. మిగతావన్నీ కూడా వచ్చాయి మేడం? రాలేదు, బస్సు ఒక్కటే వచ్చేది, ఇంకేవి రాలేదు. ఓకే. అంటే మీరు డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అన్నారు. దాంట్లో మీకు ఇక్కడ ఇల్లు లేదు. మరి మీరు అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం. వచ్చిందా మేడం? రాలేదు. మరి రానప్పుడు మీరు మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి వెళ్ళి అడిగారు? ఎవరు చెప్తారండి అట్లా? ఎవరు పలకరు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ 0 అని అన్నారు కదా, 200 మీటింగ్ అది యూనిట్లు వస్తే మాకు 80 కూడా కాలేదు, కానీ మాకు ఇంతవరకు 0నే రాలేదు. మళ్ళీ అప్లై చేసుకున్నాం, ఎన్నోసార్లు తిరిగినాము, ఇంకా విసుకొచ్చేసి సైలెంట్ అయిపోయినాం. ఇంకా మరి ఏం చేస్తాం? మరి అట్లా ఉందండి. పలుకుబడి మాట ఉంటే వాళ్ళకే అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఏం లేదు, మరి అట్లా లేదు కదా. ఇల్లు కావాలి. అది రాలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలనలో కూడా మీరు అప్లై చేసుకున్నారండి? చేసుకున్నాం. మరి అప్పుడే ఎలా ఉందండి? అప్పుడు కూడా ఇవ్వలేదు, అప్పుడు కూడా రాలేదు. అంటే మీ వరకు మేడం అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, లేదా కాంగ్రెస్ గారి పరిపాలన బాగుందా? అంటే అప్పుడు ఏం లేదు నాయన, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు ఏమి రాలేదు, ఇప్పుడు ఏమి రాలేదు. ఇంకా ఒకవేళ వస్తే చెప్తాం, కానీ ఇప్పుడు ఏం రాంది ఎలా చెప్పాం చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేడం మహిళలకు అయితే బస్ ఫ్రీ పెట్టడం వల్ల మేలే జరిగిందంటారా? మనం ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు, నేనైతే ఎప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మాదంటే ఓన్ అయితే అక్కడ రాయలసీమ మాది, మేము ఎప్పుడో వెళ్తాము. ఇప్పుడైతే నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. పేరు? అస్కరేమమ్మా. మీ ఊరేంటిదమ్మా? చిట్కుల్లో ఉంటాము కిరాయికి. ఏం చేస్తుంటారమ్మా మీరు? కూలి పని చేస్తుంది మా కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమొచ్చి అది బస్సు ఒక్కటే వచ్చింది అంతే. పెంచిన 4,000 ఇస్తున్నారు, మీకు వస్తుందా? లేదు సారు, నా కొడుకులాక చెప్తున్నా. 2,000 అయితే వస్తుంది. తిని అవద్దాం అనకూడదు. ఎంత వస్తుంది మీకు? 2,000. 2,000 ఏదో అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 2,000 వస్తున్నాయి. ఆయన పెట్టినవే, మహారాజు పెట్టినవే. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీకు ఇల్లు ఉందా అమ్మా? లేదు, కిరాయి. మరి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదా? లేదు. మీకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుండే సారు. అది రైతు బంధు అవి ఇవి వేస్తుండ్రి. మీకు వ్యవసాయం ఉందా? ఉంది, 1/2 ఎకరం భూమి. 1/2 ఎకరం. అప్పుడు మీకు వస్తుండేనా రైతు భరోసా వస్తుండేనా? వస్తున్నాయి. ఎంత వస్తుండే అప్పుడు? 4,000 వస్తుంది. 4,000 సంవత్సరం 4,000 వేస్తుండే. అవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి అది లేదండి, 15.
ఇంతవరకు ఒక్కసారి కూడా మీకేం బల్లే ఎవరికి లేదు రైతు భరోసా లేదు. ఆ. ఇంకా మోడీ సార్ కూడా వేస్తున్నాడు కానీ ఆయన కూడా బంద్ చేసిండు. ఆయన కూడా ఏం వస్తలేదు. ఏం వస్తలేదు. ఇప్పుడు మనకి నీకు 4000 పెన్షన్ కావాలమ్మా నీకు? చేయండి సార్, పుణ్యం ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఏం చేసిండా అదే ఏమనిపిస్తుంది, చెప్పమ్మా, నీకు ఏమనిపిస్తుంది? ఏమేం ఫాయిదా లేదు. ఒక బస్సు పిరి ఒక్కటి ఉంది ఆ. అంతే, అంతకు మించి ఇంకేం లేదంట. ఏది లేదు. కొడుకులు ఉంటే ఆ కొడుకు 3 బిడ్డలు, నా పిల్లనే చాకలేనా అంటాడు. ఆ. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా అనిపించిందా? మంచిగా ఉండే. మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా? అవును, ఆయననే రావాలి. ఆయనకే రావాలంటారు. నీ ఓటు ఎటేసినావు? మొన్న అయితే ఈయన గెలిచిండు అన్నారు. ఈయనకే ఓటు ఆయనకే వేసినాం కానీ ఈయననే గెలిచిండు. ఆహా, కేసీఆర్ గారికి వేసారా? ఆయనకే వేసి